ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోనిచ్చిందని, అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామన్నారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో కొంతమంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు వెళ్లబోదన్నారు. వచ్చే 2-3 నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని, త్వరలోనే పైసలు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని, అతి కొద్ది రోజుల్లోనే ఆ తీపి కబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్ లో ఉన్న ఏ మీడియా మిత్రుల్ని కూడా సపరేట్ గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్ గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ చేశాం. ఈ ప్రభుత్వం భేషజాలకుపై వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ఒక తుది మెరుగులు దిద్ది ప్రతి జర్నలిస్టు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. 100% దాన్ని పాజిటివ్ గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది అధ్యక్ష. నీది ఏ కులము, ఏ మతము,